హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ లైఫ్ స్టైల్. ఇవాళ నేను మీకు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే నెల్లూరు చికెన్ ఫ్రై ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ, పసుపు, కొత్తిమీర, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఆయిల్ సరిపడా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి హీట్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి ఆయిల్ని ఎక్కువ తక్కువ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగాక నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టిప్ అండి, ఆనియన్స్ యాడ్ చేసేటప్పుడు మన 1/2 టీ స్పూన్ సాల్ట్ కానీ వేసినట్లయితే ఆనియన్స్ బాగా మగ్గుతాయి. అండ్ ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేశాను. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేగనివ్వాలి. తర్వాత నేను కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి. చికెన్కి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బాగా కలుపుకునేసానండి. తర్వాత మూత పెట్టి మగ్గిస్తున్నాను ఒక 10 minutes వరకు. చూడండి, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. ఇప్పుడు నేను దీనికి హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలాని యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మీ స్పైస్కి తగ్గట్టు గరం మసాలాని ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోవచ్చు. మేము స్పైస్ ఎక్కువ తీసుకుంటాం, సో నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత నేను ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేశాక లిడ్ పెట్టుకునేసి ఒక 10 minutes మళ్ళీ దీన్ని ఉడకనివ్వాలి. ఉడికింది కదా, చూడండి, చికెన్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. ఇది ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.